ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దామా? సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, నీకు వందనాలయ్యా. ఈరోజు కీర్తన గ్రంథము 7వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేయబోతూ ఉండగా, 7వ అధ్యాయంలో రాయబడిన దేవుని యొక్క మర్మాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, ఈరోజు కీర్తనల గ్రంథము 7వ అధ్యాయాన్ని వచనం వెంబడి వచ్చిన జ్ఞానాన్ని చేద్దాం. మొదటి వచనం: బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గూర్చి పాడినది వేణనాద సహిత గీతము. యెహోవా నా దేవా, నేను నీ శరణజొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడునూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా ఉండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. నా ప్రాణమును నేలకు అణగద్రొక్కనిమ్ము. నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తిని గదా. యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము. నా విరోధుల ఆగ్రహము అణచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు గదా. జనములు సమాజముగా కూడి నిన్ను పట్టుకొనున్నప్పుడు, చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు. నీతిగల దేవా, దుష్టుల చెడుతనము మాన్పుము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయములను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టెను. తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట తవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదికే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. సేవకుడైన దావీదు రాజు అయినటువంటి సౌలు మహారాజు చేత తరమబడుచున్నప్పుడు, అరణ్య ప్రదేశంలో తాను తలదాచుకుంటూ ఉన్నప్పుడు, మరి బెన్యామీను గోత్రమునకు చెందినటువంటి కూషు అనేటువంటి వ్యక్తి, దావీదు పలానా చోట ఉన్నాడు, దావీదు పలానా గుహలో ఉన్నాడు, దావీదు పలానా పేరు కలిగిన అడవిలో ఉన్నాడు అని సౌలునకు వర్తమానం తెస్తూ దావీదు మీద మరి లేనిపోని అపనిందలు వేస్తూ మరి దావీదు మీద అనేకమైనటువంటి విషయాలను సౌలుకు చేరవేస్తూ అబద్ధాలను ప్రచారం చేస్తూ దావీదు మీద విషప్రచారం చేసినటువంటి వ్యక్తిగా మనకు కూషు కనపడుతూ ఉన్నాడు. ఆ బెన్యామీను గోత్రీకుడైనటువంటి కూషు దావీదు మీద వేసినటువంటి అపనిందలు, దావీదు మీద చేసినటువంటి విష ప్రచారము ఈ యొక్క 7వ అధ్యాయంలో రాయబడింది. అందుకని దావీదు
తన తండ్రి అయిన సర్వాధికారి అయిన దేవుని దగ్గరికి వచ్చి మరి ప్రార్థించినటువంటి ప్రార్థనా గీతముగా దీన్ని మనం చూడవచ్చును. దీనిని వీణనాద సహిత గీతముగా మరి ప్రసిద్ధించినటువంటి కీర్తన. ఈ కీర్తన యొక్క మరి ముఖ్య అంశం ఏమిటంటే, మరి తన యందు భయభక్తులు కలిగిన వారి మీద, తన యందు యథార్థత మరి నీతి భక్తి కలిగినటువంటి తన పిల్లల మీద కొంతమంది మరి అపనిందలు వేస్తారు. మరి కొంతమంది విష ప్రచారం చేస్తారు. ఆ వ్యక్తి మంచోడు కాదని, ఆ వ్యక్తి చెడ్డోడని, మరి ఆ వ్యక్తిని ఎలాగైనా నాశనం చేయాలని తన మీద లేనిపోని వాటిని పుట్టించేటువంటి వారితో మరి వారి గురించి మరి దేవుని సేవకుడైన దావీదు మరి దేవునికి ప్రార్థించినటువంటి మరి గీతముగా దీనిని మనం చెప్పవచ్చును. కాబట్టి దేని పిల్లలారా, మరి దావీదు భక్తుడు చేసినటువంటి ఈ ప్రార్థన, శత్రువు మరి తన్ను తరుముచున్నప్పటికీ కూడా తన యథార్థత, తన నీతి, తన భక్తి నన్ను కాపాడుతుంది అని మరి యోబు 31వ అధ్యాయంలో యోబు తన్ను తాను సమర్థించుకున్నట్లుగా దావీదు భక్తుడు ఇక్కడ మరి తన్ను తాను సమర్థించుకుంటా ఉన్నాడు. నా భక్తి, నా నీతి, నా యథార్థత మరి నాపై వేసినటువంటి ఈ అపనిందలను పోగొట్టడానికి మరి పనికొస్తుంది అని, నా మీద చేసిన విష ప్రచారంను మరి బద్దలు చేయడానికి ఉపయోగపడుతుందని మరి భక్తుడైనటువంటి దావీదు మరి ప్రార్థించి పాడినటువంటి గీతం. యెహోవా సన్నిధిన ఆయన ప్రార్థన చేసి పాడినటువంటి గీతం. దేవుని పిల్లారా, మరి యెహోవా దగ్గర మరి ఇలాగున మనవి చేసేటువంటి ఆ దమ్ము ధైర్యం మన దగ్గర ఉందా? అంతటి భక్తి, అంతటి విశ్వాస్యత ఈ రోజున మనం కలిగి ఉన్నామా? ఈ రోజున ఆయన నమ్మినటువంటి బిడ్డలకు కూడా అనేకమైన అబద్ధాలు మరి అనేకమైనటువంటి మరి నిందలు వేస్తూ ఉంటారు. అనేకమైన వాటిని కల్పించి విష ప్రచారం చేస్తూ ఉంటారు. దానికే మనము కృంగిపోయి దేవునికి దూరం అవ్వకూడదు. మరి భక్తుడైన దేవుని సేవకుడైనటువంటి దావీదు మహారాజయుండి కూడా దేవుని సన్నిధిలో మరి ప్రార్థించి మరి తన యొక్క నీతిని, తన యొక్క యథార్థతను బయలుపరుచుకున్నాడు. అలాగున ఎందరో నీ మీద అపనిందలు వేస్తూ ఉన్నారు కదూ, నీ మీద విషప్రచారం చేస్తూ ఉన్నారు కదూ. నీవు భయపడకు. దేవుని యొక్క సన్నిధిలో నీ యొక్క విశ్వాస్యతను, యథార్థతను, భక్తిని పెంచుకున్నట్లయితే దేవుడే నిన్ను ఆ అపనిందల నుండి కాపాడతాడు. నీ మీద చేసిన విషప్రచారాన్ని ఆయన తుడిచివేస్తాడు. మరి దేని పిల్లలారా, నింద వచ్చిందని దేవుని సన్నిధికి దూరం అవ్వకుండా, అపనిందలు వేశారని మరి బాధపడకుండా దేవుని సన్నిధిలో మనలను మనము తగ్గించుకొని ఆయనకు మన విన్నపాలన్నిటిని తెలియజేసినప్పుడు మనలో ఉన్న భక్తిని, విశ్వాస్యతను ఆయన చూసి మనకు రక్షణ అనుగ్రహిస్తాడు. శత్రువులందరి నుండి మనకు విడుదల దయచేస్తాడు. కాబట్టి ఎందరైతే మన మీద అపనిందలు వేస్తూ ఉన్నారో, ఎందరైతే మన మీద కొండెములు చెప్తా ఉన్నారో, విష ప్రచారం చేస్తూ ఉన్నారో, భయపడకు. ఈరోజు దేవుడు మరి అట్లాంటి వాటన్నిటిని కూడా ఏం చేస్తాడంట? 16వ వచనంలో, వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకి వచ్చునో, వాడు యోచించిన బలాత్కారము వాడి నెత్తి మీదనే పడును. ఎవరైతే నీ మీద అపనిందలు వేస్తూ ఉన్నారో, ఎవరైతే నీ మీద విషప్రచారం చేస్తూ ఉన్నారో, మరి అట్లాంటి వాని మీదకి మరి దేవుడు ఏం చేస్తాడంట? తాను ఏదైతే అపనింద వేశాడో అది తిరిగి తన నెత్తి మీదకి వచ్చినట్లుగా చేస్తాడు. కాబట్టి చిన్న అపనింద వచ్చిందని, మరి ఆపద వచ్చిందని, చిన్న అపనింద వేశారని, విషప్రచారం చేస్తూ ఉన్నారని ఎందుకు బాధపడతా ఉన్నావు? వాటిని తిప్పి కొట్టేటువంటి వాడు సర్వాధికారి దేవుడు నీకున్నాడు కదూ. నీ దేవుని దగ్గర నీవు అతిశయించాలి కానీ మనుషుల దగ్గర ఎందుకు అతిశయిస్తావు? దేవుడు నిన్ను ఆ రీతిగా దీవించునుగా. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతులైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. అవును తండ్రి, నీ సేవకుడైన దావీదు మీదనే అనేక మంది అపనిందలు వేశారు నాయన. అనేక మంది విషప్రచారం చేశారు. ఇదిగో నాయన, కూషు అనేటువంటి యవనస్తుడు దావీదు మీద చేసిన విష ప్రచారాన్ని నమ్మి సౌలు రాజు
ఆయన మీద దండెత్తడానికి వచ్చాడు నాయన. శత్రువులు ఆయన మీదకి వచ్చిన, మరి అపనిందలు వేసిన, విష ప్రచారం చేసిన నీ సేవకుడైన దావీదు ఏ రీతిగా నిలిచి ఉన్నాడో అదే రీతిగా మేము నిలిచి ఉండటకు సహాయం దయచేయండి. ఈ రోజున అపనింద వచ్చిందని సన్నిధికి మానివేసి నాయన నీ నామానికి, నీ వాక్యానికి దూరం అయిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. అలాంటి వారందరితో మీరు మాట్లాడమని ఈరోజు మేము చేయు పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను అనుగ్రహించండి. ఆయన ఎదుగు తండ్రి, స్వస్థత కొరకు ప్రార్థిస్తున్న వారి మొరలను మీరు ఆలకించండి. స్వస్థత శీఘ్రముగా అనుగ్రహించండి. ప్రార్థన అవసరతలు కోరిన వారందరి మీద ఆయన మీ దృష్టిని ఉంచమని, ఎవరైతే ఏదైతే అడుగుతా ఉన్నారో వాటన్నిటిని వారికి అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని తండ్రి, పరీక్షలు వ్రాస్తున్న బిడ్డల పట్ల మీ కనికరమును చూపండి. మంచి జ్ఞాపక శక్తిని, మంచి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. వారు వ్రాసే పరీక్షలో ఉత్తీర్ణులు అవడానికి సహాయం దయచేయండి. ఆర్థిక అవసరతలు ఉన్నవారిని అయా మీరు దర్శించండి. వారి ఆర్థిక అవసరతలన్నిటినీ తీర్చండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మీ కాపుదల, మీ భద్రత అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. What?